రక్షాబంధన్ మరియు వరలక్ష్మి వ్రతం స్పెషల్ 10 నిమిషాల్లో తయారు చేసుకునే పుట్నాల పప్పు స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను రండి. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు పుట్నాల పప్పు, అలాగే 1 కప్పు పంచదార, 2 ఇలాచీలు వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1/2 కప్పు నెయ్యి వేసుకొని, నెయ్యి అనేది హీట్ అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమం అనేది వేసేయాలి. ఇప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టి పచ్చి వాసన పోయేదాకా చక్కగా వేపుకుంటూ ఉండాలి. చూడండి, ఇప్పుడు మనకి మిశ్రమం అనేది చిక్కపడిపోయింది కదా. ఇప్పుడు ఇందులో నేను 1/2 కప్పు పాలు పోస్తున్నాను. ఇప్పుడు చక్కగా మనము ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఉండలు లేకుండా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఈ మిశ్రమం అనేది చక్కగా చిక్కపడే వరకు కలుపుకుంటూ ఉండాలి. చూడండి, మనకి ఇప్పుడు ఈ మిశ్రమం అనేది రెడీ అయిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నె తీసుకొని గిన్నెకి నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న మిశ్రమం ఈ గిన్నెలోకి వేసేసుకుందాం. ఇప్పుడు మనం చల్లారిదాకా ఉంచి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే అంతే, మన ఎంతో టేస్టీ ఈజీగా చేసుకునే పుట్నాల పప్పు రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.